నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని బెస్ట్ అయిన లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి చెప్పబోతున్నా. సో అవేంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటండి? ఇక్కడ మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తామో ఆ డబ్బుని ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారనమాట. లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 20,000 crores కన్నా ఎక్కువ ఉంటుందో అవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్స్ అనమాట. సో ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అసలు ఏది లార్జ్ క్యాప్ స్టాకు, ఏది మిడ్ క్యాప్ స్టాకు, ఏది స్మాల్ క్యాప్ స్టాక్ అనేది ఎలా తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉంటే అది లార్జ్ క్యాప్, తక్కువ ఉంటే స్మాల్ క్యాప్. ఆల్రెడీ చెప్పాను కదా, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్ములా ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీకి 1 lakh షేర్స్ ఉన్నాయి అనుకుందాం. 1 lakh ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. ఈ రోజు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 10 రూపాయలు అనుకోండి. 1 lakh ఇంటూ 10 10 lakhs. 10 lakhs అన్నది ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట. సో 10 lakhs అంటే స్మాల్ క్యాప్ కంపెనీ కదా. సో ఈ రకంగా వర్క్ అవుతుందన్నమాట. మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తామో ఆ డబ్బుని ఫండ్ మేనేజర్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. లార్జ్ క్యాప్ స్టాక్స్ అనగా రిలయన్స్, హెచ్డిఎఫ్సిస్ అలా రకమైన పెద్ద కంపెనీస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బెస్ట్ అయిన లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఏయుఎం అనగా ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 18,283 crores అనమాట. మరియు ఈ ఫండ్లో మనం ఎంతైతే డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ డబ్బుని ఫండ్ మేనేజర్ టోటల్గా 26 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మరియు దీని యొక్క ఆల్ఫా రేషియో చూసుకున్నట్లయితే 4.87%. ఆల్ఫా అంటే ఏంటంటే ఫండ్ మేనేజర్స్కి ఒక బెంచ్ మార్క్ ఉంటుందన్నమాట, ఒక ఇండెక్స్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇండెక్స్ అనేది 12% అనుకోండి. ఈ ఫండ్ మేనేజర్ బాగా పర్ఫామ్ చేశాడు అనుకోండి, అది 12% కన్నా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఈ ఫండ్ మేనేజర్ 14% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేశాడు అనుకోండి. జనరల్గా చూసుకున్నట్లయితే 12%, కానీ ఈ ఫండ్ మేనేజర్ 14% రిటర్న్ని జనరేట్ చేశాడు అనగా +2% అనమాట. ఇన్ కేస్ ఈ ఫండ్ మేనేజర్ 11% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేశాడు అనుకోండి, బెంచ్ మార్క్ కన్నా తక్కువే ఉంది కాబట్టి -1 అనమాట. ఈ ఫండ్కి చూసుకున్నట్లయితే ఆల్ఫా అనేది 4.87% ఉంది అనగా ప్లస్లో ఉంది. సో ఈ ఫండ్ మేనేజర్ మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాడని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బీటా. ఇది సాధారణంగా 1% అనుకుందాం. సో ఏ ఫండ్ యొక్క బీటా అన్నది 1% కన్నా చాలా చాలా తక్కువ ఉంటుందో ఆ ఫండ్లో ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. అనగా ఒకేసారి 10% లాభం రాదు, ఒకేసారి 10% నష్టం కూడా రాదు. ఏం జరిగినా స్లోగా జరుగుతుంటుంది అనమాట. అదే ఏ ఫండ్ యొక్క బీటా పర్సంటేజ్ అన్నది ఆల్మోస్ట్ 1%కి క్లోజ్ ఉందో వాటి యొక్క ఫ్లక్చువేషన్స్ అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇదొక డిసడ్వాంటేజ్ అనమాట. సో యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ యొక్క బీటా పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 0.77%. ఓకే, ఇది కూడా గుడ్. ఇప్పుడు రిటర్న్స్ చూసుకుందాం. ఈ రిటర్న్స్ అనేవి లాస్ట్ 1 yearగా ఎంత ఇచ్చిందంటే ఈ ఫండ్ 13.27% ఇచ్చింది. అదే లాస్ట్ 3 years నుండి ఈ ఫండ్ అన్నది 13.67% ఇచ్చింది. అదే లాస్ట్ 5 years నుండి చూసుకున్నట్లయితే 13.80% ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఫండ్ చూసుకున్నట్లయితే మెరైన్ ఎసెట్ లార్జ్ క్యాప్ ఫండ్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఫండ్ అండి. దీని యొక్క ఏయుఎం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 19,000 crores ఉంది. మరియు ఈ ఫండ్లో మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తామో ఆ డబ్బుని ఫండ్ మేనేజర్ ఆల్మోస్ట్ 52 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. మరియు దీని యొక్క ఆల్ఫా చూసుకున్నట్లయితే -0.90% ఉంది. గమనించండి, -0.9% ఉంది. అనగా ఫండ్ మేనేజర్ ఎంతైతే ఇండెక్స్ పెట్టుకున్నారో దానికన్నా తక్కువగానే పర్ఫామ్ చేస్తారని చెప్పుకోవచ్చు. మరియు బేటా చూసుకున్నట్లయితే 0.98%. సో ఇది కూడా కాస్త డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అండ్ రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ 1 year గాను 9.01% ఇచ్చింది ఈ ఫండ్. అదే లాస్ట్ 3 years గాను 8.5% అండ్ లాస్ట్ 5 years గాను 12.89% రిటర్న్ని జనరేట్ చేసింది. మరియు నెక్స్ట్ ఫండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెనరా రోబికో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ అండి. ఈ ఫండ్ యొక్క ఏయుఎం చూసుకున్నట్లయితే 924 crores. అదే స్టాక్స్ చూసుకున్నట్లయితే 43, ఆల్ఫా చూసుకున్నట్లయితే 3.59%. ఓకే, బేటా చూసుకున్నట్లయితే 0.86%. ఇది కూడా ఓకేనండి. ఇప్పుడు రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫండ్ లాస్ట్ 1 year గాను అనగా లాస్ట్ 1 year నుండి 17.23% ఇచ్చింది. చాలా చాలా మంచి రిటర్న్. లాస్ట్ 3 years నుండి 12.76% ఇచ్చింది. లాస్ట్ 5 years నుండి చూసుకున్నట్లయితే
13.26% ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఫండ్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఏయుఎం చాలా మంచిగా ఉందండి. ఎంతంటే 23,486 crores మరియు టోటల్ స్టాక్స్ వచ్చేసి 59. ఆల్ఫా వచ్చేసి -2.36%, బేటా వచ్చేసి 0.94% అనమాట. రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ 1 year గాను 8.94% ఇచ్చింది, లాస్ట్ 3 years గాను 6.71%, లాస్ట్ 5 years గాను 10.79% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ కోటాక్ బ్లూ చిప్ ఫండ్. ఈ ఫండ్ చూసుకున్నట్లయితే టోటల్ ఏయుఎం అనేది 1740 crores ఆఫ్ రూపీస్ అండ్ టోటల్ స్టాక్స్ వచ్చేసి 49. ఆల్ఫా రేషియో వచ్చేసి -0.32%, బేటా వచ్చేసి +0.79% అనమాట. రిటర్న్స్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ 1 year గాను 11.17%, లాస్ట్ 3 years గాను 8.47%, లాస్ట్ 5 years గాను 10.34% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది. అండ్ లాస్ట్ ఫండ్ చూసుకున్నట్లయితే ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఏయుఎం అనేది 270 crores అనమాట. టోటల్ స్టాక్స్ వచ్చేసి 34, ఆల్ఫా వచ్చేసి -1.46, బీటా వచ్చేసి 0.95%. అండ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 1 year గాను 8.91%, లాస్ట్ 3 years గాను 6.98%, లాస్ట్ 5 years గాను 9.70% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేశాయన్నమాట. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకునే ముందు ప్రతిదీ కన్సిడర్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. మళ్ళీ చెప్తున్నా, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్లో ఏదైనా జరిగితే మీ రిటర్న్స్ కూడా పోయే ఛాన్స్ ఉందన్నమాట. సో ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతే మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అసలు ఎలా చెక్ చేసుకోవాలి, ఏది మంచి ఫండ్ ఏది చెడ్డ ఫండ్ అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఒక కోర్స్ ఉంది ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో. ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్సులో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారండి. మరియు మ్యూచువల్ ఫండ్స్ గురించే కాదు, స్టాక్ మార్కెట్ గురించి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి A to Z. ఒక్క మాటలో చెప్పాలంటే 40 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.